ఆసియా కప్ 2025లో టీమిండియా ఛాంపియన్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో పాకిస్తాన్ను చిత్తుగా ఓడించిన భారత్ టైటిల్ను 9వసారి సొంతం చేసుకుంది. 2023లో జరిగిన ఆసియా కప్ వన్డేను సొంతం చేసుకున్న భారత్ తాజాగా మళ్లీ గెలిచి బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ ని సాధించింది. ఫైనల్లో ఒక దశలో భారత్ 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తిలక్ వర్మ విరోచిత పోరాటం కారణంగా టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. ఇక ఫైనల్లో తిలక్ వర్మ ఆడిన ఇన్నింగ్స్ ను ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. ఫైనల్ కాబట్టి విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. అందులోనూ 20 పరుగులకే భారత్ టాప్ ఆర్డర్ వికెట్లను కోల్పోయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మను పాకిస్తాన్ ప్లేయర్ స్లెడ్జింగ్ తో భయపెట్టే ప్రయత్నం చేశాడు. పవర్ ప్లే ఆఖరి ఓవర్ అయిన 6వ ఓవర్లో పాకిస్తాన్ వికెట్ కీపర్ మహమ్మద్ హారిస్ స్లెడ్జింగ్ కు దిగాడు. వికెట్ల వెనుక నుంచి తిలక్ వర్మను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఇదేం ముంబై కాదు, ఐపీఎల్ అంతకన్నా కాదు, మీరు గెలవలేరు అంటూ హారిస్ తిలక్ వర్మపై కామెంట్స్ చేశాడు. తిలక్ వర్మ ఐపీఎల్లో ముంబై తరపున ఆడతాడు కాబట్టి హారిస్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. అయితే హారిస్ గర్వం అణిగేందుకు ఎంతో సమయం పట్టలేదు. 1 గంట తర్వాత తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక సిగ్గుతో చచ్చిపోయి ఉంటాడు. హారిస్ వ్యాఖ్యల తర్వాత మరింత పట్టుదలగా ఆడిన తిలక్ వర్మ టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించాడు. ఫైనల్లో తిలక్ వర్మ 53 బంతుల్లో 69 పరుగులు చేశాడు. ఇందులో 3 4లు 4 సిక్సర్లు ఉండటం విశేషం. నోరు పారేసుకొని పరుగు పోగొట్టుకోవడం పాకిస్తాన్ కు ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ ఇలా చాలా సార్లు జరిగాయి. ఈ ఆసియా కప్ లోనే సూపర్ 4 సందర్భంగా జరిగిన పోరులో అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్లతో హారిస్ రవూఫ్ గొడవకు దిగాడు. అభిషేక్ శర్మ కొట్టుడికి తలదించాడు. ఇక ఫైనల్లో మరో హారిస్ కు బాక్సులు బద్దలయ్యాయి. తిలక్ వర్మతో పాటు ఫైనల్లో శివం దుబే, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్లు కూడా రాణించారు. ఈ నలుగురు ఫైనల్లో నిలబడి ఉండకపోతే టీమిండియా ఓడిపోయేది. ఇక సూర్యకుమార్ యాదవ్ మరోసారి ఫైనల్లో విఫలమయ్యాడు. ఆసియా కప్ తర్వాత హైదరాబాద్ కు చేరుకున్న తిలక్ వర్మకు ఘన స్వాగతం లభించింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అభిమానులు ఈ ఛాంపియన్ కు ఘనంగా స్వాగతం పలికారు. హైదరాబాద్ కు వచ్చినప్పటి నుంచి తిలక్ వర్మ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నాడు. మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తూ గడిపాడు.